ఒక్కోసారి మనం ఆచరించే ఆచరణలు చాలా చిన్నవిగా ఉండొచ్చు, కానీ దాని ఫలితాలు ఆచరించిన తర్వాత అనుభవంలోకి వచ్చాకే తెలుస్తుంది మనం ఆచరించే ఆచరణ యొక్క గొప్పతనం ఏంటో అని. ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా చాలా అవసరం. డబ్బు లేనిదే రోజులో ఒక్క క్షణం ముందుకు వెళ్ళదు. మనం ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే కొన్ని మనీకి సంబంధించిన సూత్రాలను ఖచ్చితంగా ఆచరించి తీరాలి. మనీ కోసమనే కాదు, సక్సెస్ కోసం కూడా ఈ సూత్రాలనేవి అద్భుతంగా మీ జీవితంలో మార్పును తీసుకొస్తాయి. వీటిలో మొదటిది వీలైనంతగా మౌనం వహించడం. మౌనం వహించడం వల్ల మన ఆలోచన ధోరణి మనకి అర్థమవుతుంది. మన ఆలోచనలు, కోరికలు, భావాలు, మన బలహీనతలు, బలాలు స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. మనం మౌనంగా ఉన్నప్పుడు మన అంతరంగం నుండి వచ్చే మాటల్ని మనం వినగలం. మౌనంగా ఉన్నప్పుడే ఎదుటివారి నుండి సమాచారాన్ని ఎక్కువగా మనం అందుకోగలం. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయగలం కూడా. ఇక రెండవది, ఇతరుల విషయాల పట్ల తలదూర్చకుండా ఉండటం. ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల మీ గురించి మీరు ఆలోచించుకునే సమయం మీకుండదు సరిగదా, మీ గురించి మీరు ఆలోచించుకోవడమే మర్చిపోతారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అధిక ఒత్తిడి మీ మీద పడుతుంది. అంతేకాకుండా సబ్ కాన్షియస్ మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వడమే కాకుండా మీలో ఎక్కువగా నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. అందుకనే మీ గురించి మీరు ఆలోచించండి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా ఒత్తిడిని, నెగిటివిటీకి గురి కాకుండా ఉండేలా చూసుకోండి. వీలైతే ఇతరుల నుండి మంచిని గ్రహించడంలో తప్పులేదు, కానీ వారి విషయాలలో తలతోర్చడమే అనవసరమైన విషయం. ఇక మూడవది, ఎదుటివారి మీద అధికంగా ప్రేమను పెంచుకోవటం. అది ఎవరైనా కావచ్చు. ఇలా ఎదుటి వ్యక్తుల మీద ప్రేమను అమితంగా ప్రేమించడం వల్ల వారి నుండి కూడా మనం తిరిగి అదే ప్రేమను తిరిగి ఆశించడం జరుగుతుంది. ఇలా ఆశించినప్పుడు అన్ని సందర్భాలలో అందరి వ్యక్తుల నుండి మీరు ఆశించిన ప్రేమను మీరు తిరిగి పొందకపోవచ్చు. అందువల్ల మీరు నిరాశకు గురి కావచ్చు. దీనివల్ల మీ లక్ష్యాలను, గమ్యాలను మర్చిపోయే అవకాశం ఉంది. ఇక నాలుగవది, మిమ్మల్ని విమర్శించే వారికి నమస్కరించండి. ఎందుకంటే వారి విమర్శలో నిజం ఉంటుంది. దాన్ని గ్రహించితే మీరు మిమ్మల్ని మార్చుకోగలుగుతారు. ఇక ఐదవది, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ మీతో మాట్లాడుకోవడం. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ అంతర్గత భావాలను మీరు గ్రహిస్తారు. ఇక ఆరవది, ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒక విషయాన్ని తెలుసుకొని నేర్చుకోవటం. ఇతరులను గౌరవించడం, ప్రేమించడం. దీనివల్ల మీరు ఎదుటి వ్యక్తులను గౌరవించడం వల్ల మీరు కూడా వారి నుండి గౌరవించబడతారు. దీనివల్ల మిమ్మల్ని అవమానించే వారి సంఖ్య తగ్గుతుంది. ప్రతి ఒక్కరిని పాజిటివ్గా తీసుకోవడం వల్ల మీలో పాజిటివిటీ కూడా పెరుగుతుంది. మీకు జరిగే అవమానాలను తలుచుకుని బాధపడే సమయం కూడా వృధాగా పోకుండా ఉంటుంది. ఇక ఏడవది, డబ్బుని ఇతరులకి ఇచ్చి మోసపోకండి. ఎవరికైనా డబ్బుని ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఇవ్వండి. కొంతమంది వ్యక్తులు అవసరం ఉన్నా లేకున్నా సరే డబ్బు కావాలని కోరుతారు. అలాంటి వారికి డబ్బు ఇవ్వటం వల్ల మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు బాధపడాల్సి ఉంటుంది. అందుకనే వారి అవసరం ఏంటి అని ఆలోచించి వారికి డబ్బునివ్వండి. వీలైతే పేదవారికి సహాయం చేయండి. ఇక 8వది, మీరు ఏం చేయాలన్నా 10 మంది సలహాని తీసుకోకండి. వారు ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మి ఫాలో అవ్వకండి. ఇతరులకు పని చేసింది మనకు పని చేయకపోవచ్చు. అందుకనే మీ జీవితం గురించి మీరే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇక 9వది, ఒంటరిగా ఉండటం. వీలైనంత వరకు మీరు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించండి. ఒంటరిగా ఉండటం వల్ల మీరు మరింత సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు. మీతో మీరు మమేకమై ఉంటారు. ఇక 10వది, వీలైనంత ఎక్కువగా కొత్త ప్లేసులకి వెళ్ళడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవటం అలవాటు చేసుకోవటం. కొత్త ప్లేసులకు వెళ్ళినప్పుడు, కొత్తగా మీరు ఏదైనా నేర్చుకుంటున్నప్పుడు మీ బ్రెయిన్ మిమ్మల్ని కొత్తదనంతో ఆలోచించేటట్టుగా చేస్తుంది. మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇది మీరు చేస్తున్న పనుల్లో సక్సెస్ దిశగా మీ బ్రెయిన్ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది. కొత్త వైబ్రేషన్స్తో పాజిటివ్గా మీరు మీ పనులను చురుకుదనంగా చేయటం ఆరంభిస్తారు. మీరు ఏదైనా బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు ఇది మిమ్మల్ని కొత్త ఆలోచనలకు దగ్గర చేసి మీ చేదు అనుభవాల నుండి చాలా త్వరగా బయటపడేలా చేస్తుంది. ఇక 11, మీ యొక్క ఆలోచనల తాలూకా భావ ప్రకటనల్ని ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. విశ్వంలో మీరు స్వేచ్ఛగా ప్రకటించడం వల్ల మనలో ఒక స్పష్టత వస్తుంది. మనం ఏమనుకుంటున్నామో, ఏం కోరుకుంటున్నామో విశ్వానికి, అలానే మనకి కూడా ఒక స్పష్టత అనేది వస్తుంది.
ఇది మీ సక్సెస్ అయినా మనీకైనా ఆకర్షించాలంటే ఈ ఒకటి అలవాటుగా మార్చుకుంటే విశ్వానికి మీకు గొప్ప కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ వారి కోరిక యొక్క ఆలోచనని ఆటంకపరచకుండా విశ్వంలోకి ప్రకటించగలగాలి. అప్పుడే సక్సెస్ సంపద అయినా మీకు ఆకర్షించబడుతుంది. ఇక 12, మీరు కావాలి అనుకున్న వాటి కోసం ఆలస్యం చేయకూడదు. వీలైనంత త్వరగా ఆ పనిని ఆలస్యం అవ్వకుండా చూసుకోండి. ఆలోచనకి ఆచరణకి మధ్య సమయాన్ని అధికంగా ఉండకూడదు. 13, ఎలాంటి భయాలను మనసులోకి రానివ్వకండి. మార్పు పొందాలంటే ముందు భయాలు తొలగాలి. మార్పుకి భయపడి మనం ఎప్పుడూ ఒకే చోట ఉండిపోతే అభివృద్ధి చెందే అవకాశం కోల్పోతాం. కనుక భయపడకూడదు. 14, ఏదైనా కోల్పోయినప్పుడు దాన్నే తలుచుకొని బాధపడకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది. దాన్ని మీ దృష్టికి తీసుకురండి. ప్రతి అపజయం అనేది మీకు అనుభవంగా ఉపయోగపడుతుందని గుర్తించండి. ఇక 15, వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యం అన్న ఆలోచనలతో నిరంతరం కూడి ఉండాలి. ఇలా కూడి ఉంటే విశ్వం డబ్బు, సంపద, ఐశ్వర్యాలను ఆకర్షింపచేస్తుంది. ఇక 16, నేచర్లో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. నేచర్ మనకి ఎప్పుడూ ఏదో ఒక విధంగా సహాయాన్ని అందిస్తూనే ఉంటుంది. నేచర్ని ప్రేమించడం అలవాటు చేసుకోండి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాదు, మీలో పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. ఇటువంటి అలవాట్లను మనీ మంత్రాలుగా మార్చుకుంటూ మీ జీవితంలో వీటిని అలవర్చుకోండి. మీ జీవితంలో నెమ్మదిగా మార్పు అనేది చోటు చేసుకుంటుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.